హాయ్, ఈరోజు నేను విశాఖపట్నం నుంచి అరకు ట్రైన్ జర్నీ చేయబోతున్నా. అది కూడా అండర్ బడ్జెట్ 3Kలో 2 days ఎలా ప్లాన్ చేయాలని మీకు చెప్తానన్నాను కదా. క్లియర్గా ఈ వీడియోలో చూడండి, ఫుల్ వీడియోలో. ముందుగా మనకి విశాఖపట్నం నుంచి అరకు చూసుకుంటే 30 రూపీస్ ఛార్జ్ పడింది నాకు ట్రైన్కి. మీకు ఈ ట్రైన్ వచ్చేసి ఎవ్రీడే 6:45కి ఉంటుంది మార్నింగ్ వచ్చేసి. ఈ ట్రైన్ చూసుకుంటే మీకు విశాఖపట్నం నుంచి కిరండోల్ వరకు వెళ్తుంది. ఇది ఒక పాసెంజర్ ట్రైన్. ఈ ట్రైన్కి జనరల్ బోగీస్తో పాటు స్పెషల్గా ఉండేది ఈ ట్రైన్కి వెస్టాడమ్ కోచ్. ఈ ట్రైన్కి ఉన్న స్పెషల్ ఇదే. ఇందులో మీరు జర్నీ చేయాలంటే మీరు ముందుగా ప్లానెడ్గా ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోండి, ఆన్లైన్లో ఉంటుంది. దీనికి 3rd AC కూడా ఉంటుంది, అలానే 2 AC కూడా ఉంటుంది. మీరు ముందుగా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫ్యామిలీతో కానీ లేకపోతే బ్యాచెస్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు ప్లానెడ్గా బుక్ చేసుకోండి. అలానే ఈ ట్రైన్ చూసుకుంటే మీరు విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళడానికి 4.5 hours పడుతుంది. ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రైన్ జర్నీ చేయండి. ఇది ఎవ్రీడే 6:45 AM మార్నింగ్ ఉంటుంది విశాఖపట్నం టు కిరండోల్ వెళ్ళే పాసింజరు. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళాలనుకుంటే ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే మాత్రం చేయండి. మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే మీరు ఎప్పుడైనా బుక్ చేసుకునే వెళ్ళాలని లేదు. మీరు నార్మల్ డేస్లో అయితే కనుక ఈ ట్రైన్ ఖాళీగానే ఉంటుంది. అదే సెప్టెంబర్ టు ఫిబ్రవరి నెలలో వచ్చేటప్పటికి మీ ట్రైన్ అంతా కూడా బిజీగానే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైంలో అయితే చూసుకోండి. నార్మల్ డేస్లో మటుకి మీరు వెళ్ళడానికి ఈజీగానే ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి అయితే ట్రైన్ ఘాట్లో వెళ్తుంది. ఇక్కడ నుంచి లొకేషన్స్ అయితే అసలు పిచ్చి లేస్తుంది అసలు నిజంగా. నేను మీకు వీడియోస్ పెడతాను చూడండి. ఇది ఫస్ట్ టనల్. ఈ టనల్స్ మ్యాక్సిమం 50 to 60 మధ్యలో ఉంటాయి ఈ టనల్స్ అన్ని దాటుకుంటూ వెళ్తుంది. మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు నిజంగా. మా ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. టనల్కి వచ్చినప్పటికీ అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ అబ్బా నిజంగా బ్యాచెస్తో వచ్చే వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది ట్రైన్ జర్నీ. చెప్తున్నా కదా, మీరు ఒకసారి ట్రై చేయండి.
ఇప్పుడు రాబోయేది బుర్రా కేవ్స్. ఇక్కడ నుంచి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి మీరు క్యాబ్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, మినీ వ్యాన్స్ ఉంటాయి. మీరు బ్యాచెస్ గా వెళ్లే వాళ్ళు కానీ మీరు ఇక్కడ నుంచి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మీరు బుర్రా కేవ్స్ చూసుకొని కటిగే వాటర్ ఫాల్స్ చూసుకొని మీరు ఇలా అరకు వెళ్ళొచ్చు. అలా కూడా లేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్ అరకు వెళ్ళొచ్చు. ఇదిగో వీళ్ళంతా కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ట్రైన్ ఎక్కే వాళ్ళు కాదు, వీళ్ళే క్యాబ్ డ్రైవర్స్, గైడ్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు. మీరు ఇన్ కేసు ఇక్కడ నుంచి బుక్ చేసుకుంటే మీకు వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు. ఆ ప్రైస్ ని బట్టి మీరు బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ 3 to 4 days అట్లా ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఇట్లా మీరు ఇక్కడ నుంచి బుక్ చేసుకుని వెళ్ళండి. లేదు సోలోగా ట్రావెల్ చేసే వాళ్ళ మటుకి మీరు డైరెక్ట్ అరకు వెళ్ళిన తర్వాత మీరు బడ్జెట్ లో ఒక రూమ్ తీసుకోండి. ఫస్ట్ అక్కడ 600 లో రూమ్ దొరుకుతుంది. దాని అడ్రస్ కూడా నేను క్లియర్ గా మీకు కింద మెన్షన్ చేస్తాను, నెంబర్ ఇస్తాను, వాళ్ళు కాంటాక్ట్ చేయండి. మీరు బుర్రా కేవ్స్ దాటిన తర్వాత నెక్స్ట్ 2 stops ఉంటాయి. 2 stops తర్వాతే మీకు అరకు వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చే స్టేషనే అరకు స్టేషన్. ఇదిగో వచ్చేసాం మనం అరకు స్టేషన్ కి. పక్కన కనిపిస్తుంది కదా అది హైవే, అది నేషనల్ హైవే. ఇప్పుడు మనం అరకు చేరుకున్నాం. అరకు చేరుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి మీరు అటు సైడ్ కి రైట్ సైడ్ తీసుకుంటే మెయిన్ గేట్ ఉంటుంది. మీరు మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఈ ట్రైన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నం కిరోండోల్ ప్యాసింజర్ ఇది. మీకు స్టేషన్ బయటికి రాగానే మీకు బయటకు వస్తే ఆటోస్ ఉంటాయి. మీరు ఆటోస్ తీసుకొని డైరెక్ట్ అరకు మెయిన్ సెంటర్కి వచ్చేసేయండి. అక్కడికి వచ్చేస్తే మీకు బడ్జెట్ లో రూమ్స్ దొరుకుతాయి. లేదు అనుకుంటే గనక మీకు బడ్జెట్ లో రూమ్ కావాలంటే నేను కింద నెంబర్ పెడతాను, ఆ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. మీకు 600 లోనే మీకు రూమ్ దొరుకుతుంది. మీరు ముందుగా రూమ్ కు చేరుకున్నాక ఫ్రెష్ అయ్యి పక్కనే ఉన్న బస్ స్టాప్ కి వెళ్ళండి. బస్ స్టాప్ కి వెళ్ళి మీరు పాడేరు వెళ్లే బస్సు ఎక్కితే మీరు డైరెక్ట్ చాపరాయి విజిట్ చేయండి. ఫస్ట్ డే 1 లో చాపరాయి విజిట్ చేసిన తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా విజిట్ చేయండి. మీరు మళ్ళీ అరకు వచ్చే బస్సెస్ ఉంటాయి. అరకు వచ్చే బస్సెస్ ఎక్కి మళ్ళీ మీరు అరకు వచ్చేసిన తర్వాత ట్రైబల్ మ్యూజియం ఉంటుంది, అది విజిట్ చేయండి. అది ఒక ½ an hour పడుతుంది మీకు విజిట్ చేయడానికి. వీటికి ఎంట్రీ టికెట్స్ ఉంటుంది. అడల్ట్ అయితే 60 రూపీస్, చైల్డ్ 30 రూపీస్ పడుతుంది. మీరు ముందుగా టికెట్ తీసుకొని లోపలికి వస్తే మీకు రాగానే ఒక వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది. మీరు అది కూడా ఒకసారి విజిట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ నుంచి మీరు అంతా విజిట్ చేసుకొని రావడానికి మినిమం ½ an hour to 1 hour అయితే పడుతుంది ఖచ్చితంగా. మీరు చూడని వాళ్ళు అయితే చూసేయండి. మీకు ఈ వీడియోలో నేను ఆ క్లిప్స్ అన్ని పెడతాను, వీడియోస్ లోపల ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీరు చూడని వాళ్ళు చూసేయండి.
మీరు ట్రైబల్ మ్యూజియం కూడా చూసుకున్నాక పక్కనే చిన్న గల్లీ ఉంటుంది మీరు కాఫీ మ్యూజియంకి వెళ్ళడానికి. మీరు ఆ గల్లీ పట్టుకొని వస్తే మీరు తిన్నగా మీకు ఒక మెయిన్ బస్ స్టాప్ తగులుతుంది. ఈ మెయిన్ బస్ స్టాప్ పక్కనే ఉంటుంది కాఫీ మ్యూజియం కూడా. ఇది మీకు వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది, మీరు నడుచుకుంటూ వచ్చేయచ్చు. ఇదిగో ఇదే కాఫీ మ్యూజియం, ఇది ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి కూడా మనకి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది, అది ఎంత కూడా ఒకసారి చూసేద్దాం. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. ఇది కూడా అడల్ట్కి వచ్చి 20 రూపీస్ పడుతుంది, చిల్డ్రన్కి వచ్చి 10 రూపీస్ పడుతుంది. మీరు టికెట్ తీసుకుని స్ట్రైట్గా లోపల నడుచుకుంటూ వస్తే మీకు కాఫీ మ్యూజియం కనిపిస్తుంది. ఇదే కాఫీ మ్యూజియం ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి మనం కాఫీ తాగడానికి, కూర్చోడానికి, చిల్ అవ్వడానికి ఇవన్నీ పక్కన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా చైర్స్ ఉంటాయి. ఇలా మీరు స్ట్రైట్గా వెళ్తే అది ఒక కనిపించేది కాఫీ మ్యూజియం. అంటే కాఫీ ఎట్లా తయారు చేస్తారు, ఎట్లా స్టార్ట్ అయింది, ఇంతకు ముందు పూర్వంలో ఎలా ఉండే అని క్లియర్గా మ్యూజియంలో ఉంటాయి. బట్ మనకి ఎలా లేదు కాబట్టి మీకు ఆ వీడియోని చూపించట్లేదు. అరకొచ్చి కాఫీ తాగకపోతే ఎలా? ఇదిగో కాఫీలో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఇక్కడే ఉంటాయి. మీకు ఏ కాఫీ కావాలో కాఫీ ఇచ్చుకోవచ్చు మీరు ఆర్డర్. ఇదిగో ఇదంతా కనిపించేది చాక్లెట్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. లైక్ కాఫీతో సంబంధించి తయారు చేసిన చాక్లెట్స్ కూడా ఇందులో ఉంటాయి. మీరు ఇవి కూడా తీసుకొని ఒకసారి ట్రై చేయండి. ఇంత దూరం వచ్చి కాఫీ తాగకపోతే ఎలా అన్నాను కదా, నేను కూడా తాగుతున్న కాఫీ చాలా అంటే చాలా బాగుంది. మీరు పక్కన ఇక్కడ చిన్న షాప్స్ కూడా ఉంటాయి. ఇవి హ్యాండ్ మేడెడ్ బ్యాగ్స్ అనమాట, హ్యాండ్ బ్యాగ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. ఇంకా అన్ని విజిట్ చేసుకున్నాక మీరు ఇలా వస్తే ఇక్కడే బొంగులో చికెన్ దొరుకుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి, బాగానే ఉంటుంది. ఇదిగో ఒక టెంపుల్ కనబడుతుంది, ఇది అడవి తల్లి బాట అంట. బట్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, మీకు ఆటోస్ ఉంటాయి. ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే పక్కన ఆటోస్ ఉంటే ఒకసారి విజిట్ చేసి కూడా రండి. ఇదంతా నేను అయిపోయిన తర్వాత ఇంక నేను రూమ్కి వచ్చేసాను. ఇదే నేను ఉండబోయే రూమ్. ఇది బడ్జెట్లో రూమ్ ఓకే అనిపించింది నాకైతే. మనకు దొరికే బడ్జెట్లో ఇప్పుడు పక్కన చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా మీరు 15 నుంచి 2000 రూమ్ అయితే ఉంటుంది. మీరు బ్యాచెస్కి వచ్చినప్పుడు అయితే ఓకే, కానీ సింగిల్గా వచ్చినప్పుడు అంతా మీరు పెట్టడం వేస్ట్ అని నా అభిప్రాయం. నేను తీసుకున్న రూమ్ అయితే బాగానే ఉంది, క్లీన్గానే ఉంది. నాకు తెలిసి సోలోగా ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్. ఇంకా అలా నైట్ టిఫిన్ చేసి నేను ఇంకా డే 1ని ఫినిష్ చేసాము. మీకు ఒకటే చెప్తాను, మీరు సోలోగా ట్రావెల్ చేయాలనుకున్న బ్యాచెస్గా వచ్చిన అరకులో కంపల్సరీ స్కామ్ అనేది కూడా ఎక్కడైనా జరుగుతుంది, అరకులు అనేది కాదు. అంటే స్కామ్ అంటే పెద్ద పెద్ద స్కామ్స్ ఏమి కాదు. మీరు ఏదైనా చూస్ చేసుకునేటప్పుడు మంచిగా చూస్ చేసుకోండి. అంటే ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ అంతా కూడా అవి చేసుకున్నాక మోసపోయామే అనుకోకుండా మంచిగా ప్లాన్ చేసుకోండి. నేను చెప్పిన 2 days 3K బడ్జెట్లో డే 1 ఇట్లా ఫినిష్ అయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు డే 2 వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోని కూడా మీరు క్లియర్గా చూడండి. ఇన్కేస్ మా పేజ్ని ఫాలో అవ్వకపోతే కనుక ఫాలో అవ్వండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.